హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇంకెందుకు లైట్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు టీడీ డైరీస్. సో ఇక్కడ నేను ఈ మష్రూమ్స్ తీసుకున్నాను, వైట్ కలర్ మష్రూమ్స్. యాక్చువల్లీ మనకి మార్కెట్లో వైట్, బ్రౌన్ ఇంకా డిఫరెంట్వి కూడా దొరుకుతాయి. సో ఈరోజు నేను వీటితో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దీనికి ఇలా పైన లేయర్ని పీల్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఇలా నైఫ్తో తీసుకోవచ్చు, లేదంటే ఇలా చేతితో కూడా తీయొచ్చు. బట్ నాకు నైఫ్తో కంఫర్ట్ కాబట్టి నేను దీంతో తీస్తున్నాను. సారీ. సో చూసారు కదా, ఇది పీల్ చేసాక ఇలా ఉంటుంది పైనది. బిఫోర్ ఇలా దీన్ని కట్ చేస్తే ఇలా, దీన్ని ఒక 4 పీసెస్ కింద కట్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఇలా కట్ చేసి ఇలా వాటర్లో వేసుకుంటే మనకి ఇంకొంచెం క్లీన్ అవుతాయి ఇవి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. మనం ఆల్రెడీ మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్లో హాఫ్ సరిపోతుంది. 4 గ్రీన్ చిల్లీస్, హాఫ్ క్యాప్సికంలో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు గ్రీన్ క్యాప్సికమ్ అవైలబుల్ లేదు ఇంట్లో ప్రజెంట్, సో నేను ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. అండ్ అలానే కొద్దిగా కొత్తిమీర. ఇవి నేను తీసుకుంటున్నవి హాఫ్ ఆనియన్ తీసుకున్నాను, హాఫ్ క్యాప్సికమ్, 4 గ్రీన్ మిర్చి అండ్ కొత్తిమీర, మష్రూమ్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. డ్రై కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. దీంట్లోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కాకుండా లైట్గా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మసాలా అంతా వేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీన్ని. కొద్దిగా సాల్ట్, ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్, వేసుకుందాం. అండ్ మష్రూమ్ని మరీ చిన్నగా కూడా కట్ చేసుకోవద్దు. చిన్నగా కట్ చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా చిన్నగా అయిపోతాయి. మష్రూమ్లోంచి మనకి అడిషనల్గా వాటర్ వస్తాయి, సో చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా.
మష్రూమ్ ఒక 50% ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేంటి ఫ్రైడ్ రైస్లో వాటర్ అనుకోకండి, ట్రై చేసి చూడండి ఒకసారి. సో మష్రూమ్ అనేది కంప్లీట్గా కుక్ అవ్వకుండా ఒక 80% కుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ టైంలో మనం రైస్ యాడ్ చేసుకుందాం. పెప్పర్ పౌడర్, కొత్తిమీర. సో చూసారు కదా, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీరే డైరీస్. బై బాయ్.